నేను ఏమంటా అంటే ఫ్రెండ్స్, ఇది ఒక చిట్టా నంబర్ 3 అని అనుకోండి. బికాస్ నేను ఇలా 2 చిట్టాలు పెట్టిన. ఇప్పుడు నేను మాట్లాడేది చిట్టా నంబర్ 3 అని అనుకోండి. మీకు గిరీష్ గారి మీద కోపం వస్తుందొచ్చు, ఎందుకంటే మీరు వ్యక్తి భజన చేసినారు. నేను వ్యక్తి భజన చేయలే, నా సిద్ధాంతపు భజన చేసిన, ఎగిరే నా తిరంగాకు భజన చేసిన, ఆ ఎగిరే భగవద్ధ్వజం ఏదైతున్నదో నా గురువు అని చెప్పి సంతోషపడ్డా. సిస్టమ్ కొలాప్స్ అవుతుంటే నేను గలమెత్తి మాట్లాడతా. నాకు వ్యూస్తోనో సబ్స్క్రిప్షన్స్తోనో పెద్దగా మోటివేషన్ నాకు ఉండదు, లేకపోతే నేను రోజు చెప్తా మాట్లాడాలి కాబట్టి మాట్లాడతా. ఈ దుకాణం పవిత్రత మీకు అప్ప చెప్తా, ఒక వ్యక్తి భజన కాదు అని చెప్పి మాట్లాడతా. నేను అడిగిన ప్రశ్నలకు మళ్ళీ సమాధానం చెప్తారా అని చెప్పి అడుగుతున్నా. పర్సనల్గా నన్ను టార్గెట్ చేస్తారు. ఇప్పటిదాకా నేను భావోద్వేగానికి గురై చెప్తున్నా, ప్రమాణం దీని చెప్తున్నా, నేను పూజించే నా ఇష్ట దైవం ఆ జటాధరుడు ప్రమాణం దీని చెప్తున్నా. ఇప్పటి వరకు నేను ఏ జాతికి చెందినో కూడా ఎవరికి తెలియదు చాలామందికి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నా జాతికి కూడా తెలియదు. కమెంట్ల రూపంలో కొంతమంది మళ్ళా ఏ అల్లుడు ఏ మామకు ఫేవర్ చేయనికే పెట్టిస్తున్నారో నాకు తెలియదు, కానీ నా జాతిని ఉద్దేశించి ఘోరంగా మాట్లాడారు. నా జాతి వాళ్ళు కూడా దానికి ఘాటైన స్పందన దించారు. ఒక హిందుత్వవాది రావాడు, ఇంతవరకు వాడి జాతి కూడా చెప్పుకోలే, వాడి జాతి ఏందో మాకు ఇయ్యాల తెలిసింది అని తిట్టినాక తెలిసింది అని చెప్పి నాకు మద్దతు తెలిపిన ఆ మనుషులందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తా. కాకపోతే వాడిని కూడా వదిలేయమని చెప్తా. వదిలేయండి, వాడు పాపానాడు, వాడు పోతాడని చెప్తున్నా. ఎందుకనంటే నా ధర్మం హిందుత్వ, నా జాతి భారతీయత. ప్రతి భారత పౌరుడు ఇదే పౌరుషంతో బతుకుతాడు ఫ్రెండ్స్. ఇవాళ మనం ఇంత గట్టిగా మాట్లాడుతున్నాము అని అంటే అది ఇంకొకటి నా మీద ఒక రూమర్ చేస్తారు, ఏంటంటే గిరీష్ గారికి ఒక పదవి ఇవ్వలేదట, అందుకనే నీకు ఎంపీ సీకెట్ ఇచ్చే నువ్వు మంత్రి అయినాక కూడా నీకు అధ్యక్ష పదవి కావాలన్న ఆశ ఉండే. ఇప్పుడు నువ్వు చెప్పిన రూమరే నేను కరెక్ట్ అనుకోని కూడా నేను తీసుకున్నా, నాకు ఆశ ఉండదా? నేను కష్టపడతలేనా? నువ్వే కష్టపడుతున్నావా? ఆ రూమర్లు పంపించిన ఆ చిల్లర రాజకీయ నాయకులకు చెప్తున్నా, వర్గపోరు, వీడు వాడు మనిషి. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, ఒక కార్యకర్తకు అరుణక్ అంటే ఇష్టం, ఒక కార్యకర్తకు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అంటే ఇష్టం, ఒక కార్యకర్తకు ఆలేటి మహేశ్వర్ రెడ్డి అంటే ఇష్టం, ఒక కార్యకర్తకు వెంకటరమణారెడ్డి అంటే ఇష్టం, ఒక కార్యకర్తకు రఘునందన్ రావు అంటే ఇష్టం, ఒక కార్యకర్తకు అరవింద్ ధర్మపూర్ అంటే ఇష్టం. అంటే వీళ్ళు ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్లకే గెలిచిండ్రా? ఎవడైతే వర్గపోరు తీసుకొస్తున్నాడో ఆయననే భారతీయ జనతా పార్టీలో గెలిచిండా? కార్యకర్తలు అడగొద్దా? నిలదీయాలనా వద్దా? ఈ బెయిరూపియా రాజకీయాల ముసుగు ఏదైతున్నదో తీయాలనా వద్దా అని అడుగుతున్నా. ఎందుకు తీయాలి అని చెప్తున్నానంటే, కరీంనగర్లో ఒక బాబా ట్యాక్స్ అని ఉన్నది. బండెక్కిన ఆ ప్రియభాను ఎవరు? చిట్టా ఇపుతుంది చిత్రగుప్త. బండెక్కిన ఆ ప్రియభాను ఎవరు? ఆ బాబా ట్యాక్స్ చిట్టా అమ్మ తోడు ఇప్పుతా. భరతమాత పాదాల సాక్షిగా చెప్తున్నా, వెనుకకు తిరగా. నా జీవితం ఆ జెండాకు అంకితం, నా జీవితం కాషాయ సిద్ధాంతానికి అంకితం. కట్టర్ హిందూ స్లోగన్లు పెట్టి మాట్లాడే రకం కాదు గిరీష్ దారముని. ఆధారాలు పెట్టి దుమ్ము దులిపే చిత్రగుప్తు ఛానల్ మన ఛానల్. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. డంకే పే చోట్ మే రెడీ, జిగర్ మే దమ్ హై తో ఉతరో మైదాన్ మే, కురుక్షేత్రం రెడీ. కలియుగ అభినవులం, కలియుగ కర్ణులం. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. అమ్మ వండుకుంటుందేమో అని చెప్పి చెవులు బంద్ చేసుకోం, అమ్మను లేపుతాం. పద్మ వ్యూహంలోకి ఎట్లా ఎంటర్ కావాలనో, బయటికి ఎట్లా రావాలనో తెలుసుకుంటాం. కట్టేసిన కుక్కలంగాం, వేటాడే తోడేళ్ళం. సర్కస్లో కనిపించే పులులంగా, సర్కస్లో ట్రైన్ చేయాలన్నా భయపడే తోడేళ్ళం. జుండులు వస్తాం, జంగిలి రాజకీయాలను చీర్తాం. పెద్ద మాటలు మాట్లాడాడు కాదు. ఇది ఎట్లుంటుందనంటే ఆక్సిజనే తీసుకుంటారు రాబాయ్ అందరూ. ఆక్సిజనే తీసుకొని కార్బన్ డైఆక్సైడే ఇడుస్తారు. ఒక లొల్లైపోయింది అలా. మా అన్న వేరే, మా ఊపు వేరే, మా తోపు వేరే. ఆయన కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇచ్చిండు పార్టీకి. కంకిల పొట్టేం కాదు. ఇది ప్రాబ్లం. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలలో వాళ్ళ ఎంపీలు పని చేసుకోవాలనంటే నాకు చెప్పి మాట్లాడాలా? చెప్పులు వేసుకున్నానని నాకు చెప్పాలా? ఎందుకు చెప్తారు సార్? వాళ్ళు నియోజకవర్గంలో గెలిచింది వాళ్ళ నమ్ముకున్న నాయకుడి చరిష్మాతో, అది నీకు కూడా సేమ్ అంకితమైంది. వాళ్ళు చేసిన పనితనంతో, వాళ్ళు చేసిన వాగ్ధాటితో, వాళ్ళు చేసిన రాజకీయంతో. అన్నిట్లలో నువ్వు వేలు పెడితే మళ్ళీ సంగ్రామ యాత్రలో కూడా వేలు పెట్టుకోవాలి కదా, మునుగోడులో కూడా వేలు పెట్టుకోవాలి కదా, ఆ ఓటమి భుజాల మీద వేసుకోవాలి కదా. నో. ఓ పాట ఉంది, అది
రన్ ఇట్ అప్, బ్లో ఇట్ అప్ అనో పాట ఉన్నది. ఇను డింగ్ టక్కన్ టక్కన్ డింగ్ టక్కన్ కొట్టాలా డోల్ వింటావా? అంకితం చేస్తున్నా. భారత్ మాతాకి జై. స్ట్రైట్ టు ది న్యూస్ ఫ్రెండ్స్.